జిఎస్ మెయిన్స్ పేపర్ 2 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో సెకండ్ పేపర్ చాలా కీలకమైనటువంటి పేపర్. ఇది ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, తర్వాత గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఆస్పెక్ట్స్కు ఆధారంగా ఈ పేపర్ ఉంటుంది. అండ్ ఎవరైతే పాలిటీ మీద కమాండ్ తెచ్చుకుంటారో, పాలిటీ కమాండ్ తెచ్చుకున్న వాళ్ళు ఎథిక్స్ ఈజీగా రాయగలుగుతారు. అలాగే పేపర్ 1లో ఉన్నటువంటి సోషల్ ఇష్యూస్ లాంటి సబ్జెక్ట్ మీద కూడా బాగా కమాండ్ ఉంటుంది. సో ఈ జిఎస్ మెయిన్స్ పేపర్ 2కి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ ఏమున్నాయి, తర్వాత స్టాండర్డ్ బుక్స్ ఏం చదవాలి. ఇప్పుడు మన జిఎస్ 2లో ఏమున్నాయంటే పాలిటీ, తర్వాత గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. అండ్ ఈ 4 సబ్జెక్టులు చదవడానికి సంబంధించి వివరాలు తెలుసుకునే ముందు ఆప్షనల్ సెలక్షన్ సింపోజియం 2025 పేరు మీద ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. జూన్ 30th నుంచి జూలై 6th వరకు. ఇందులో మీకు తెలుగు లిటరేచర్, పిఎస్ఐఆర్, మ్యాథమెటిక్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, ఈ సబ్జెక్టులన్నిటి మీద అవగాహన కార్యక్రమం ఉంటుంది. అంటే మీరు ఇవన్నీ అటెండ్ అయితే మీరు ఒకవేళ ఇంకా ఆప్షనల్ సెలెక్షన్ చేసుకోకపోయి ఉంటే దాని ఆధారంగా, ఫ్యాకల్టీ సూచనల ఆధారంగా మీరు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి అటెండ్ అవ్వడానికి ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఆ లింక్ క్లిక్ చేసినా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో యూపీఎస్సీ జిఎస్ పేపర్కి 2కి రిఫరెన్స్ ఎన్సీఆర్టీ బుక్స్ ఏంటి? సో 9th and 10th క్లాస్లో డెమోక్రటిక్ పాలిటిక్స్ అనే బుక్ ఉంది. మొత్తం బేసిక్స్ అన్నీ మీకు అర్థమవుతుంది అన్నమాట. అంటే అసలు లిబర్టీ అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, సోషల్ జస్టిస్ అంటే ఏంటి, ఇటువంటి ఫండమెంటల్ థియరిటికల్ కాన్సెప్ట్స్ కోసం 9th క్లాస్లో ఉన్నటువంటి డెమోక్రటిక్ పాలిటిక్స్. అలాగే 10th క్లాస్లో కూడా డెమోక్రటిక్ పాలిటిక్స్ 2 అనే ఒక బుక్ ఉంది, అది చదవాలి. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనేది 11th క్లాస్లో ఉంది. ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ ఒక 240-250 పేజెస్ ఉంటుంది. అది మొత్తం మీరు థరోగా లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివేయాలి. చదివేస్తే మీరు దాంట్లో నుంచి, అంటే సపోజ్ ప్రిలిమ్స్లో వచ్చే క్వశ్చన్స్లో కనీసం ఒక 4-5 క్వశ్చన్స్ మీకు డైరెక్ట్గా ఈ పుస్తకం నుంచే పికప్ చేసిస్తున్నారు. 2024 క్వశ్చన్ పేపర్లో కూడా మొత్తం మీద 18 పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. వాటిలో ఒక 4 క్వశ్చన్స్ వరకు డైరెక్ట్గా ఈవెన్ ఒక 1 వర్డ్ కూడా డిఫరెన్స్ లేకుండా ఈ బుక్ నుంచి ఇచ్చారు. అండ్ కాబట్టి మీరు అది చదవడం వల్ల, ఈ పుస్తకం చదవడం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనే బుక్ చదవడం వల్ల మీకు స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ చదవడం అనేది ఈజీ అవుతుంది అనమాట. దెన్ 12th క్లాస్లో పొలిటికల్ థియరీ అనే బుక్ ఉంది, అది చదవండి. ఎందుకంటే పొలిటికల్ కాన్సెప్ట్స్ కోసం ఇది అవసరం. నెక్స్ట్ అదే 12th క్లాస్లో మరో పుస్తకం కంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్, అది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే 12th క్లాస్లోనే 3వ బుక్ పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. సో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో రాజకీయాలు ఎలా వస్తున్నాయి, అంటే పొలిటికల్ ప్రాసెస్ గురించి అర్థం చేసుకోవాలంటే, ఓటర్ బిహేవియర్ గురించి అర్థం చేసుకోవాలంటే, పొలిటికల్ పార్టీస్ గురించి అర్థం చేసుకోవాలంటే ఈ బుక్ మనకు అవసరం. సో ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్. తర్వాత స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్. ఇంకా మీకు అందరికీ తెలిసిందే, స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్లో భాగంగా ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్. సో ఇది ప్రతి సివిల్స్ ఆస్పిరెంట్ దగ్గర ఉంటుంది. కనీసం ఒక 1200 పేజీల బుక్ ఇది. ఈ బుక్ కంపల్సరీగా చదువుతుంటారు. దాని రెండవది ఇండియన్ గవర్నెన్స్ బై లక్ష్మీకాంత్. పాలిటీకి సంబంధించి కాకుండా లక్ష్మీకాంత్ గారిది గవర్నెన్స్కి సంబంధించి కూడా ఉంది, అది చదవండి. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ బై అశోక్ కుమార్ అండ్ రాజేష్ కుమార్. సో వీళ్ళిద్దరు ఐపీఎస్లు. టాటా మెగ్రహిల్ వాళ్ళ పబ్లికేషన్లో ఈ పుస్తకం ఉంది. ఈ బుక్స్ చదివితే మీకు సరిపోతుంది. సో మీరు పాలిటీ నాలెడ్జ్ ఆధారంగా మీ ఎథిక్స్ స్కిల్స్ కానీ, లేకపోతే జనరల్ ఎస్ఏ స్కిల్స్ కానీ, సోషల్ ఇష్యూ స్కిల్స్ కానీ ఉంటాయి. అలాగే ఇఫ్ యు ఆర్ సపోజ్ మీరు మీ ఆప్షనల్ కనుక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ లాంటివి అయితే దానికి కూడా ఈ పాలిటీ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మీ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ, సోషియాలజీ అయినా కానీ మీకు కాన్స్టిట్యూషనల్ రిలవెంట్గా ఉండేటటువంటి సెకండ్ పేపర్లో ఉంటాయి. వాటికి సంబంధించి, అంటే సోషల్ జస్టిస్ అనేటటువంటి డైమెన్షన్ని మనం ప్రాపర్గా కమాండ్ చేస్తే ఈ సబ్జెక్ట్కి ఉపయోగపడుతుంది అన్నమాట.